నిరుపేద వర్గాలు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాయితీ కల్పిస్తుంది. అంటే సంవత్సరంలో 12 మాసాలు 12,000 కోట్లు కేవలం 200 యూనిట్ల విద్యుత్ సరఫరాపై అని చెప్పంటున్న ఉచిత విద్యుత్ గృహావసరాలకు. వీళ్ళు ఓపెన్ మార్కెట్ లో కుకింగ్ గ్యాస్ ఇస్ ఆల్మోస్ట్ 850. 500 రూపాయలకు అదనంగా చెల్లింపు అంటే 350 రూపాయలు కన్జ్యూమర్ ఈస్ గెటింగ్ బ్యాక్. అంటే అదొక 350 కోట్లు అనుకోండి. 350 ఇంటూ 12 మాసాలు ఇట్స్ ఆల్మోస్ట్ 4,000 crores ఓన్లీ ఆన్ కుకింగ్ గ్యాస్. ఉచిత రవాణా నిన్నే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు 110 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేయబడ్డాయి. 110 కోట్లు. 110 కోట్లు అంటే ఒక్కొక్క టికెట్ 20 రూపాయలు మనం యావరేజ్ పెట్టుకుంటే అదొక 2,000 కోట్లు. నీకు ఉచిత రవాణా సౌకర్యంపై 2,000 కోట్లు, కుకింగ్ గ్యాస్ సబ్సిడీ మీద ఒక 4,000 కోట్లు సంవత్సరానికి, ఫ్రీ పవర్ మీద 12,000 కోట్లు. అంటే 12, 4, 16, 18,000 కోట్లు. అంటే వీళ్ళ సంవత్సరానికి ఆల్మోస్ట్ 20,000 కోట్ల రాయితీ కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కార్యక్రమాలు అమలు చేపట్టింది. రైతాంగాన్ని రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పింది 20,600 కోట్లు సంథింగ్. 20,600 కోట్లు, 21,000 కోట్లు. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రుణమాఫీ అమలు చేస్తున్నారా? మీరు చేయని కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే ప్రభుత్వంగా రైతుకు అండగా నిలవాలనే భావన తపనతో ఏదైతుందో ఇవాళ ఏకమొత్తం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. అన్నట్టు విడతల వారీగా చేయడంతో ఏమైపోయింది? అది వడ్డీ మాఫీగా సరిపోయింది. బట్ టుడే ఏకమొత్తంగా అమలు చేయడంతో ఏదైతుందో రైతుకు వీళ్ళ వడ్డీ భారం లేకుండా కార్యక్రమం అమలు చేస్తుంటే మరి భారతీయ జనతా పార్టీ మేము కూడా ఏదో మాట్లాడుకుంటే ఎట్లుంటది, మేము ఎక్కడ కూడా కనబడకుంటే అయిపోతున్నాం చెప్పి అనుకుంటే ఇట్లనే మేము ఇంకెన్నికల్లో ఇతర కార్యక్రమాలు కూడా పేర్కొన్నాం. డెఫినెట్లీ ఇవాళ అమలు చేస్తున్న కార్యక్రమాలకు తోడు ఎన్నికల ప్రణాళికలో ఇతర కార్యక్రమాలు కూడా పేర్కొన్నాం. వాటిని కూడా అమలు చేయవలసిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. మీరెక్కడైనా మీరు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారా? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి నిరుపేద అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పన్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ 3వ పర్యాయం అధికారానికి వచ్చారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ ప్రయత్నం తప్ప మీరు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తేవడం కాదు నాయనా, అది రెట్టింపైపోయింది, పెరిగిపోయింది. పేదవాడి అక్కడలో 15 లక్షల రూపాయలు కాదు, 15 రూపాయలు కూడా వేయలేదు. మేము రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే నువ్వు అంబానీ అదానీ గురించి నువ్వు మాట్లాడుతావు. ఏ అంబానీ అదానీ సంక్షేమం గురించి వాళ్ళకు రుణమాఫీ చేస్తావు నువ్వు లక్షల కోట్లు. ఆ అంబానీ అదానీల కల్పించే రాయితీలు ఏదైతుందో
రైతాంగాన్ని కల్పించవయా? ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పి అంటున్నా. ఆ రైతు గురించి ఆలోచించు అని చెప్పి అంటున్నా. దాని ఆర్థిక నేరస్తులను అంటగాగుతూ వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కోసం ఏదైతే ఉందో తోడ్పడమే వీళ్ళ ఎన్డీఏ ఎజెండా లెక్క కనబడుతుందని చెప్పంటారు. వీళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ నీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఇలా గతానికి ఇప్పటికి ఏదైతే ఉందో తగ్గింది. యూ టేక్ 2013-14 ఇప్పటి తీసుకుంటే బ్యారెల్ అన్నాడు ఆల్మోస్ట్ ఇట్ వాజ్ $105. ఇట్ హెస్ కమ్ డౌన్ టు 90. తగ్గింది. డీజిల్ ఎక్కడున్నది? ఆనాడు ఏదైతే $54 ఉంటే ఇవాళ $90 పైచింది. ఆల్మోస్ట్ డబుల్. పెట్రోల్ ఆనాడు $70 ఉంటే ఇలా $100 అయిందే. వీళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతుందో ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిపై దృష్టి పెట్టకుండా ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. వీళ్ళు డీజిల్ ప్రైస్ కనుక కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ భారం తగ్గుద్ది. నిత్యావసర వస్తువుల మూమెంట్కి ఏదైతుందో కొంత రిలీఫ్ వస్తుంది. అదంతా ఏది లేదు. ఇవాళ కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే ప్రభుత్వ పరంగా జీర్ణించుకోలేక ఉనికి చాటుకోవాలని తపనతోని ఛార్జ్షీట్, అసలు ఛార్జ్షీట్ కాదు, అసలు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రాసిక్యూట్ చేయాలంటున్నా. మీరు ఎన్నికలు చేసే వాగ్దానాలు దశాబ్ద కాలం 10 సంవత్సరాలు గడిచిన అమలు చేయలేకపోయింది కాబట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నా నేను. ఇవాళ విదేశాల్లో మునుగుతున్న నల్లధనం, పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన. 10 ఏళ్ళంటే 20 కోట్ల మందికి నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీరు బాసటకు అండా నిలిచే విధంగా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మీపై ఉండేనా? ఎన్ని కల్పించిందే? ముందు మా కాంగ్రెస్ కాదు నాయన, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో అంటూ నేను. మీరు కాంగ్రెస్ విమర్శించాలంటే ముందు ఏదైతే ఉందో, మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అదనంగా సంక్షేమ కార్యక్రమం అమలు తలపెట్టిందో అవి మీరు అమలు చేయండి మీ రాష్ట్రాలలో. లైక్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్, 200 యూనిట్స్ ఫ్రీ పవర్ డొమెస్టిక్ అప్ టు $500 కుకింగ్ గ్యాస్, అదనంగా భారం ఏదైతుందో ప్రభుత్వం భరించే విధంగా మధ్య ధర కల్పనకు $500 బోనస్, రైతాంగాన్ని రుణమాఫీ, ఇట్లాంటి కార్యక్రమం ముందు నీ రాష్ట్రాలు అమలు చెయ్యు. మోడీ గారికి ఏదైతుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను మనకు వివరించి ఏదైతుందో భారతీయ ఇవరే మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటున్నావు కదా, అది అమలు చేసి తలపెట్టు ముంగల. అప్పుడు దెన్ యూ ట్రై టు టాక్. అంతేగాని ఏదైతుందో ఊరికే ఏదో మాట్లాడాలని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని చెప్పండి. దయచేసి వాస్తవాలకు అనుగుణంగా ఇవాళ మనం ఏదైనా మన ఆలోచన విధానం ముందుకు పోవాలి, దానికి అనుగుణంగానే మన స్పందన ఉండాలని చెప్పని నేను పేర్కొంటాను. థ్యాంక్ యూ. ఒకటి చారిగాను, ఇవాళ 20,600 కోట్లు 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేయాలని సంకల్పించినమో ఇది అమలైంది వాస్తవం కాదా? లెట్ హిమ్ టెల్.
20,600 కోట్లు అప్ టు 2 lakh అమలు చేయబడే వాస్తవా కాదా? పైన 600 ముందు 18,000 అన్నా, మొన్న 2,600 700 ఎంత అవుతుంది? నేను అంతే అంటున్నా కదా. నేను సారీ నేను పొరపాటు మాట్లాడతా. నేను అంతే అన్నా. వీళ్ళు మీరు విడుదల వరకు చేశారు అన్న. టోటల్ అంటే ఇంకా 22 లక్షల పైబడ్డ వారిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇట్ విల్ రీచ్ అప్ టు 30,000 crores అని. ఇప్పుడు అమలు చేయబడ్డది అప్ టు 2 lakh. అటువంటిది ఎంత పెద్ద మొత్తమే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, చేయలేని చెప్పిన అన్న నువ్వు విడుదల వారికి చేయడంతో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా అమలు చేయబడ్డది. వీళ్ళు ఏకముక్తంగా అమలు చేయడంతో ఏదైతుందో రైతుకు ఏదైతుందో వడ్డీ భారం లేకుండా మళ్ళీ కొత్త రుణ సౌకర్యం పొందగలుగుతున్నాడు. ఇలా బోనస్తో ఏదైతున్నదో సన్న రకాల పట్ల ప్రోత్సాహం, రైతుకు ప్రోత్సాహంతో అయితే మార్కెట్లో నీకు ప్రైస్ బూస్టప్ అయిపోతుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే 500 రూపాయల బోనస్ ప్రకటన చేసి ధాన్యం సేకరిస్తుందో అంటే ఆటోమేటికల్లీ ఈజ్ గెట్టింగ్ ఫార్మర్ పర్ క్వింటల్ ఇలా 20 రూపాయలు ఇక్కడ వస్తుంది రైతుకు. బయట ట్రేడర్ ఇంతకంటే 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ పెడితే సరుకు దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైతుందో ఆటోమేటికల్లీ ప్రైస్ ఇస్ గోయింగ్ అప్. దాంతో పాటుగా వినియోగదారుడు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కూడా ఏదైతుందో ఇంతవరకు దొడ్డు రకం నాణ్యత లేని సరుకు ఉంటే ఆ విధంగా కాకుండా మాని తిను రకం మేలే రకం ఇచ్చే విధంగా తోడ్పడుతుందని చెప్పంటారు. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్? ఎగ్జాక్ట్లీ అది రైతుకి ఏది మీరు అనేది రైట్ అదే అన్న. ఇప్పుడు దొడ్డు రకము ఆల్మోస్ట్ 25 క్వింటల్ వచ్చే అవకాశం ఉంది యావరేజ్ క్రాప్. సన్న రకము 20 క్వింటల్ వచ్చే అవకాశం, వ్యత్యాసం 5 క్వింటల్. రైతుకి ఏదైతుందో ఆ భారం పడకూడదు అనే భావనతో ఏదైతున్నదో ఆ గ్యాప్ 5 క్వింటల్లు భర్తీ చేయడానికి ఇవాళ నీకు బోనస్ 500 తెరపైకి వచ్చింది. 20 క్వింటళ్లకు ఇంటూ 500 బోనస్ అంటే ఎంత అవుతుంది? 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలు బోనస్ రూపేణ రైతుకి అయితే ఎకరాకి వస్తుందో దిస్ ఈజ్ కాంపెన్సేటింగ్ నీ దొడ్డు రకంలో వచ్చే ఉత్పత్తిని కొరత రాకుండా రైతుకు ఏదైతుందో కాంపెన్సేట్ చేస్తుంది. అదర్ సైడ్ వినియోగదారునికి ఏదైతుందో దొడ్డు రకం కేవలం బాయిల్డ్ మాత్రమే ఉపయోగపడుతుంది. సన్న రకం స్థానికంగా పీడిఎస్ వినియోగదారుడు నిరుపేద వర్గాలు తినడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫార్మర్ ఇంట్రెస్ట్ దెబ్బతీనకుండా ఫార్మర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తూ వినియోగదారుని గురించి కూడా ప్రభుత్వం ఏదైతుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. మేనిఫెస్టోలో 500 అన్నమే. దిస్ ఇస్ ది ఫస్ట్ ఫేజ్. మేము మొత్తం ఎన్నికల ప్రణాళిక మొత్తం అమలైందని చెప్పడం లేదు కదా, మొత్తం అయిపోయిందని చెప్పడం లేదు కదనే. థ్యాంక్ యూ. సంతోషం, వెల్కమ్. తప్పేముంది, వాళ్ళది ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటారు. నిన్నటికంటే ఎక్కువ చెప్తారా? కాదన్నా, రేపు సర్వర్ నగర్ మీటింగ్ పెట్టుకుని ఏం చెప్తారు? నిన్న వేసిన ఛార్జ్ షీటే చెప్తారు, రిపీట్ చేస్తారు. నిన్న మీ ముందు చెప్పిండు, వాళ్ళకి అనుకున్న దానికి ప్రచారం, దానికి గుర్తింపు వస్తలేదు. కాబట్టి ఏదైతున్నదో ఏదో సభ పెట్టుకొని చెప్పుకోవడానికి ఇంకేమైనా గుర్తింపు వస్తుందో ప్రచారం వస్తుందని చెప్పని తాపత్రయం అనుకుంటా. అమిత్ షా చెప్పినా అదే చెప్పాలని, అట్లా చెప్పినా కదా, భిన్నంగా చెప్పలేదు కదా. నువ్వు దేశంలో ఎక్కడన్నా ఏదైతుందో నువ్వు బోనస్ ఇస్తున్నావా, రుణమాఫీ చేస్తున్నావా, కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. నేను అమిత్ షా గారిని ఏదైతుందో ఇవాళ చూసా నేను, రేపు 6th వెళ్ళి ఏదైతుందో మొత్తం జాతీయ స్థాయిలో రైతాంగం మళ్ళీ ఉద్యమించబోతున్నారు. 6th December నుండి దే గివెన్. నాకే మంచి దానికి జరిగిందే రాసిన కదా నేను.
జరిగిందే రాసిన బాబు నేను చూసే ఐఎమ్ వెయిటింగ్ అధిష్టానం న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో భావిస్తున్నా. సార్ నేనేమంటున్నా, నిన్న కూడా చెప్పా, మొన్న చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్గా అదేందుకు, ఇంత మంచి సమస్య మీ ముందు పెట్టిన తర్వాత, ఇంత మంచి అంశాలు మీ ముందు పెట్టినాక, దట్ వాజ్ ఆల్రెడీ మీకు దాని వివరణ, సుదీర్ఘ వివరణ అంత ఇచ్చినాక మళ్ళీ ఏదైతే వై యు ఆర్ గోయింగ్ బ్యాక్. ఇదేని ముందు ఇవాళ మీ ముందు ఇంత పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి, ఇంత మంచి అంశాలు ఉన్నాయి. లెట్ us try to take it to the people. Thank you. నేను ఏది పాల పొంగు ఏదని కాదయా, నేను వాస్తవాలు ఏదైతుందో అక్కడ స్థానిక పరిస్థితులు జరుగుతున్న పరిణామాలలో అధిష్టానం దృష్టి తీసుకెళ్ళిన, అది తీసుకెళ్ళాను నేను. లెట్ us see what they will do. Let us see అదేమిటో చూద్దామా. ఇప్పుడు ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ముందుకు పోవాలి, ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ముందుకు పోవాలి. థ్యాంక్ యూ.